హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను బగారా రైస్ చేద్దామని అయితే అనుకున్నాను. సో దాని ప్రిపరేషన్ ఎలాగో మీరు కూడా చూసేయండి. సో ముందుగా మనం స్టవ్ మీద ఒక తపాలా పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 చెక్క, అలాగే 2 యాలకులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంతోపాటు ఒక 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. సో ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసి దాని తర్వాత గ్రీన్ చిల్లీ బార్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలన్నమాట. సో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు మనం కాసేపు అది మగ్గనివ్వాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలి. సో అలా కలుపుకున్న తర్వాత అది ఆనియన్ కూడా ట్రాన్స్పరెంట్లోకి వచ్చేసి నీట్గా మగ్గిపోయిన తర్వాత మనం క్యారెట్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని మనం కొద్దిగా సేపు కలుపుకుంటూ ఉండాలి. మనకి క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. సో అలా అయిన తర్వాత ఆ క్యారెట్ కూడా మగ్గిన తర్వాత మనము టమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో టమాటో సాస్ యాడ్ చేసుకొని అది కూడా కలుపుకుంటూ ఉండాలి. టమాటోస్ కొంచెం మగ్గాలన్నమాట. సో ఆలోపు మనం ఆల్రెడీ ముందుగానే మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాం అనమాట. సో అదంతా నీట్గా ఇలా ఏం వాటర్ లేకుండా తీసేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలబెడుతున్నాను నేను ఇక్కడ. సో నీట్గా అంతా కలబెట్టుకోవాలన్నమాట. సో కలబెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టయితే ఉంచాలన్నమాట, అవన్నీ మగ్గాలి కాబట్టి. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. సో మొత్తం ఉప్పు అంతా కలిసేటట్టు కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే. సో నేను ఇక్కడ ఆల్రెడీ బియ్యం అనేది నానబెట్టేసుకొని ఉన్నాను అనమాట. సో ఆ వాటర్ అంతా పైకి కొద్దిగా వచ్చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని మనము ఆల్రెడీ ముందుగానే కొద్దిగా ఉప్పు చూసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా అని. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఉప్పు అంతా. సో దాని తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, సో ఆ బియ్యాన్ని ఇక్కడ నేను వాటర్ లేకుండా వేసేసుకుంటున్నాను. సో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత పైన కొత్తిమీర వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఒక 50 to 60% అనేది కుక్ అవుతుందన్నమాట. సో దీని తర్వాత మనం ఏదైనా వెయిట్ వస్తువుతో దమ్ పెట్టేసుకోవడమే. సో ఇక్కడ నేను ఇది పెడుతున్నాను అనమాట బరువు కోసం. సో ఒక 5 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే అంతే అండి, టేస్టీ బగారా రైస్ రెడీ. ఇది మనకి లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.